యువతకి చెప్పటం ఏంటంటే, విపరీతమైన ఆశ పడద్దండి. మన దేశం అమృతమైనటువంటి దేశం. దీంట్లో అన్నీ దొరుకుతాయి మనకు. వేరే దేశాలకు వెళ్ళాలా, వేరే చోట ఎక్కువ పని చేయాలా, ఎక్కువ డబ్బు ఏది శాశ్వతం కాదు. ఎంత చేసినా కూడా మన మన దేశం మనకు. మనం ఇక్కడ ఎందుకు పరమాత్ముడు పుట్టించాడు, దీన్ని మనం సార్థకం చేసుకోవాలా. నువ్వు ఎందుకు అక్కడ పుట్టలేదైతే, ఎందుకు ఇక్కడ పుట్టించాడు? బలవంతంగా మనం అక్కడికి వెళుతున్నాం కదా, వెళ్ళండి. సంతోషం, పేరు, డబ్బు సంపాదన చేయండి. మన మాతృభూమిని మర్చిపోవద్దండి. యువకులందరికీ నేను చెప్పేది, ఒకవేళ రావటానికి వీల్లేదు అన్నప్పుడు కూడా మాతృభూమిలో జరిగేటువంటి కొన్ని మంచి పనులు బీద వాళ్ళకి సహాయం చేయండి. యువతరానికి చెప్తున్నారు, సహాయం చేయండి. రెండోది, ఇక్కడ ఉండేటువంటి యువతులు కూడా ఒక ఆశపడి నేను చేయలేదే, నాకు రాలేదే అని దుఃఖంతో బతకద్దండి. సంతోషంతో ఉండండి. వచ్చినటువంటి ప్రాప్తి మీకేముందో దాంతో ఫిక్స్ అయిపోండి. ఊహాపోహలతో సకారాత్మకమైన జీవితాన్ని మనం జీవించాలి, కానీ ఊహాపోహలతో మనస్సు చెడుపుకొని జీవితాన్ని మనం పాడు చేసుకోకూడదు. సకారాత్మకమైనటువంటి ఏ జీవితం ఉందో సక్రమంగా మనం ఉండటానికి మనం ప్రయత్నం చేయాలి. అని చేస్తూ నేను చెప్పను, గురువులకి, దేవుళ్ళకి, తల్లులకి అందరికీ నమస్కారం చేస్తూ ఎప్పుడు ఉండమని నేను చెప్పను కూడా. మీకు అదంతకదే వస్తుంది. ఎప్పుడు దేశం మీద ప్రేమ వస్తుందో, మన వాల్యూస్ మీద ఎప్పుడు ప్రేమ వస్తుందో, వీళ్ళ మీద అంతా ఆటోమేటిక్గా వస్తుంది. దీని మీద నేను ప్రైవేట్గా నేను చెప్పాల్సిన పని లేదు మీకు. కాబట్టి ఎవరెవరి నమ్మకం వాళ్ళకి, ఎవరెవరి రుచి వాళ్ళకి. ఒక్కొక్కరికి ఒక్కొక్క రుచిగా ఉంటుంది. ఒకరికి కాఫీ రుచి, టీ రుచి, ఒకరికి ఏమి వద్దు, మంచిది. ఉడుకు నీళ్ళే రుచి కొంతమందికి. అందుకని ఆ రుచుల ప్రకారంగా బుద్ధి ప్రకారంగా కర్మ, ఇట్లా అనండి. అది పెద్ద సబ్జెక్ట్, వదిలేండి మీకు. అట్లా చెప్తూ, మన దేశంలో లేనిది మాణిక్యం ప్రపంచంలో ఎందుకు వచ్చారు? బయట దేశం వాళ్ళందరూ మన దేశానికి జరబడ్డారు. ఒకరు తప్పితే ఒకరు జరబడ్డారు, అన్నీ ఎత్తుకుపోయారు. ఇంకా ఉన్నాయి వనరులు, మనకి ఇంకా ఉన్నాయి. దాంతో మనం చక్కబెట్టుకుందాం. దాన్ని మనం అనుభవించటానికి ఏం కావాలో మనం చూసుకో. ప్రేమ ఎక్కడా దొరకదు. అమ్మమ్మ, నాన్నమ్మ వెళ్ళి చూడండి, అక్కడ బయట దేశం లేదు. అమ్మమ్మ లేదు, నాన్నమ్మ లేదు. అందరూ ఓల్డేజ్ హోములకు చేరిపోయి ఉంటారు. ఏది ఇప్పుడు అమ్మమ్మ అని వెళ్ళి కౌగిలించుకుంటాం. ఏది వాళ్ళకి అమ్మమ్మ లేదు, ఏమీ లేదు. ఎంత అనుబంధాలు ఉన్నాయి ఇక్కడ, ఎంత ప్రేమ ఉంది ఇక్కడ. మరి ఎంత మంచి పంట పండుతుంది మనకు, ఎన్ని అభిమానాలు ఉన్నాయి మనకు. ఒకరికొకరు స్నేహ హస్తం, సహాయం చేయాలన్నది ఉంది మనకు. బయట దేశంలో పక్కింటి వరకు బాట లేదు, ఏమీ లేదు. అందరూ తలుపులు వేసుకొని ఉంటారు. అది ఆ ఊరు ఎట్లా ఉంటుందంటే, నేను మాట చెప్పకూడదు, ఎవరు లేరేమో అనిపించేవాదా ఉంటుంది. మనం చూడండి, రండి పల్లెలకి, కళకళ 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 ఆడుతుంటుంది. పరమాత్ముడి యొక్క సృష్టి, జీవన విధానం మనకు భారత భూమి నేర్పిస్తుంది. సక్రమంగా చేసుకుంటే మనకు మనదే స్వర్గము, మన భారత భూమి స్వర్గము. డిప్రెషన్లో వెళ్ళొద్దండి, డిసప్పాయింట్ కావద్దండి, కడుపు మంట వద్దు మనకు. వాళ్ళు తెచ్చుకున్నామంతే అనుకుంటూ తృప్తి జీవితాన్ని గడుపుతూ మీకు, మీ ఇంటికి, మీ చుట్టుముట్టు వాళ్ళకు, మీ యొక్క మిమ్మల్ని ఏలుతున్నటువంటి ప్రజాప్రతినిధులకు, ప్రజలకు అందరికీ మీరు సహాయం చేయండి. జై గురుదత్త, శ్రీ గురుదత్త.